కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా
కలుగజేసిన పూజ్యుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాదిచిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసి మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన రక్షణ పాత్రను చేభూమి నిత్యము నిన్ను వెంబడించేదాను ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటి లేక ఇలలోనయే పోయినా నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించమనినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు ప్రభువా మమ్మల్ని కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరింపము ప్రభువా మమ్మను కనికరింపము ఈ సమయంలో అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం చెప్పుకుందాము భూమి ఆకాశం అనుసరించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవ సంగమను పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవములను అని నమ్ముచున్నాను ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానం మనందరూ కలిగి స్తరించును గాక ఆమె ఆరుడగు సమయాలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుచు ఉండెను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం
పరిశుద్ధుడా ప్రేమలగిన మా పరలోకపు తండ్రి, మరి సమ్మేళనమైన నీ ప్రియబడిన తండ్రి శ్రేణుని బట్టి, ఏరబాబును బట్టి, అలాగే నా ప్రమాణాలను బట్టి నీకు వందనాలు. వారు దీవించి వారికి అనుగ్రహించినటువంటి కుమారుని బట్టి స్తోత్రాలు. ఈరోజు ఆ బిడ్డ జీవితంలో సంవత్సరం దయాకిరీటాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా కృప కలిగి ఉండినట్లుగా, మీ ఆశీర్వాదము బిడ్డపై దిగి వచ్చినట్లుగా వారి స్తుతి కూటమిని ఏర్పాటు చేసి ఉండగా మీ సన్నిధిలో ఉంచండి. పాటలలో ఉన్నారు, వారి సందేశాలు కూడా కొద్ది నిమిషాలుండి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా మనమందరం కూడా చేరి దేవాతి దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు సమర్పించుకుంటూ చేరి వచ్చిన మీ అందరూ కూడా ప్రభునామలో శుభవందనాలు తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా మరి సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తున్నటువంటి ఉంటాం. బిడ్డలు అనేటువంటి వారు దేవుని యొక్క బహుమానం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అనేటువంటిది మనం చూస్తాం. ఈనాడు కుటుంబ వ్యవస్థలో ఎంతో మంది వివాహం అయినప్పటికీ గర్భఫలం లేక వారు ఎంతగానో వేదనకు గురి అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే గర్భఫలం అనేటువంటిది మనిషి చేతులు ఏమాత్రం కూడా లేదు. అది దేవుడు అనుగ్రహించేటువంటి కృప అనేటువంటిది మనం చూస్తాం. కనుకనే దేవుని కృప లేకపోతే ఏమాత్రం కూడా మరి గర్భఫలాన్ని పొందుకోలేము. ఆయన మరి తన యొక్క స్వాస్థ్యాన్ని మనకు బహుమానంగా ఇస్తున్నాడు అనేటువంటిది అంటారు. అనగా బిడ్డలను దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. మరి ఈరోజు ఋత్వికుల దేవుడు దీవించి 6 నెలల ప్రాయం దాటింది, రోజుల ప్రాయం దాటింది, వారముల ప్రాయం దాటింది. ఇప్పుడు సంవత్సరం అనేటువంటి ప్రాయంలోనికి చేరువచ్చాడు. కానీ దేవుడు ఈ 12 నెలల్లో కాపాడి ఈ నూతన సంవత్సరానికి నడిపించి ఈ రోజు నుంచి బిడ్డ యొక్క జీవిత విధానంలో ప్రతి సంవత్సరాన్ని దేవుడు లెక్కిస్తా ఉన్నాడు. మన జీవిత విధానాల్లో దేవుడు ప్రతి సందర్భంలో కూడా రాసుకుంటూ లెక్కిస్తూ ఉంటాడు. ఏమిటంటే దేవునికి మహిమకరంగా జీవించే జీవితాన్ని, దేవునికి అయిష్టంగా జీవించేటువంటి జీవితాన్ని, ఈ రెండింటిని కూడా ఆయన లెక్కించుకుంటారు. మార్చి నెల వచ్చేసరికి వారు ఒకసారి సరి చూసుకుంటా ఉంటారు. ఏంటంటే మరి ఆ బడ్జెట్ లెక్కలు చూసుకున్నప్పుడు మనం పెట్టుబడి పెట్టాం, దీనికి ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, కాబట్టి నెక్స్ట్ మనం ఎలాగో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో వారు కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే ఈ సంవత్సరం ఆలోచన చేయాలి. అయ్యా ఇదిగో ఈ పాత సంవత్సరం అంతా కూడా నేను ఈ రీతిగా జీవించాను, కాబట్టి ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నటువంటి సమయంలో నేను ఇక మాత్రం ఇలాగే నేను జీవిస్తాను, ఈ రీతిగా వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. కానీ ఇటువంటి కుమారుని విషయంలో వీరు కలిగి ఉండవలసినటువంటిది కూడా ఇదే అనేటువంటి బోధలోను పిల్లలను పెంచండి, వారికి కోపం రేపవద్దు అంటాడు. కాబట్టి ఇప్పుడు వీరబాబు మాలిని వారికి ఇవ్వబడినటువంటి ఋత్వికును ఎలా అరే ఈ సంవత్సరం ఎంతో నష్టం వచ్చింది, కాబట్టి రాబోయే కాలంలో ఈ నష్టం అనేటువంటిది లేకుండా నేను చక్కగా లాభకరంగా ఉండాలి అని ఆలోచన చేస్తాను. ఈ రోజు మనం చూస్తే ఈ బర్త్డే సెలబ్రేషన్ మనము చేయవలసినటువంటి పరిశీలన చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ సంవత్సరం ఎలా జీవించడానికి ఎలా జీవించాలి అనేటువంటి ఆ పరిశీలన అనేటువంటిది కలిగి ఉండాలి. అదే పరిశీలన వీరు చేసుకుంటూ వీరి బిడ్డ విషయంలో కూడా రాబోయే కాలంలో ఎలా ఉండాలి అనేటువంటిది ఏరబాబు మరి ఒకటి ఏంటంటే డెడికేట్ చేయాలి, అనగా సమర్పణ చేయాలి. ఈ బిడ్డ దేవుని నా మహిమార్థంగా పెరగాలి, అనగా కుటుంబ వ్యవస్థకు మీకు ఉపయోగకరంగా ఉంటూ దేవుని మహిమపరిచేటువంటి బిడ్డగా ఉండాలి అనేటువంటి రీతిగా పెంచాలి. కనుక ఇక్కడ బాలుడు అయినటువంటి సమయాలు మనం చూస్తూ ఉంటాం. అతడు బాలుడు ఇదిగో దేవుడి దయనందును మనుషుల దయనందును వృద్ధులుచూ ఉండేను అనేటువంటిది మనం చూస్తాం. ఎప్పుడు ఆ బిడ్డ గురించి రాయబడుతున్నాడంటే 2 సంవత్సరాల ప్రాయం అప్పుడే ఆ బిడ్డ గురించి అలా రాస్తున్నాడు. అంటే ఏం చేసింది తల్లి? 2 సంవత్సరాల ప్రాయములో మరి దేవుని యొక్క శిలోహ మందిరమునకు సమూయేలు యొక్క తల్లి హన్నా తీసుకొచ్చి అక్కడ వదిలేసినప్పుడు సమూయేలు అంటా ఉంటాడు, ఆ యొక్క ఏలి ప్రాప్త అంటా ఉంటాడు, ఎందుకమ్మా ఈ బిడ్డను తీసుకొచ్చావంటే అయ్యా ఈనాటి నుంచి ఈ పిల్లవాడు యెహోవాకు ప్రతిష్ఠుడు అనగానే ఆ పిల్లవాడు అక్కడనే యెహోవాకు మృక్కెను అనేటువంటిది మనం చూస్తాం. అనగా ఒక డెడికేషన్, ఒక సమర్పణ అనేటువంటిది ఆ బిడ్డలో అనేటువంటిది రావాలి. కనుక దేవుని అప్పుడప్పుడు పిల్లల్ని మనం చూసారి పాస్టర్ గారు వచ్చారు వందనాలు చెప్పమ్మా
ఇదిగో మామయ్య వచ్చాడు నమస్కారం చెప్పు అని ఈ రీతిగా మనం నేర్పిస్తూ ఉంటాం. ఆ రీతిగా ఆ బిడ్డకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండాలి. ఇది ఎప్పుడు నేర్చుకుంటాడంటే పెద్ద అయినప్పుడే కాదు, 2వ సంవత్సరం ప్రాయంలోనే వాటిని అనుసరించడం అనేటువంటిది ఆ పిల్లవాడు చేస్తాడు. కనుక సమూయేలు మొదటి గ్రంథం 26వ వచనంలో మనం చదువుకున్న 2వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకున్నాం. అతను మనుషుల దైనందును దేవుని దైనందును వర్ధిల్లుచు ఉండారని. కాబట్టి ఈవిడ వర్ధిల్లాలంటే అతన్ని డెడికేట్ చేసేటువంటి వారు కనుక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటారు. అంటే ఏంటి? డిసిప్లిన్, ఒక శిక్షణ అనేటువంటిది, క్రమశిక్షణ అనేటువంటిది వారికి ఉంచాలి అనేటువంటిది అంటారు. కానీ చాలా మంది పిల్లల్ని పెంచుతారు, ఎంతో గారాబంగా పెంచుతారు, శిక్షణ అనేటువంటి ఉండదు. అందుకని ఏమంటాడు, ప్రభు యొక్క శిక్షణలోనూ బోధనలో వారికి జ్ఞాపకం చేస్తూ ఉండేటువంటి వారిగా ఉండాలి. కనుక మరొకటి ఏమంటున్నాడు అంటే ప్రభు యొక్క శిక్షణలోనూ పెంచాలి. 3వ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరొక మాట చెప్పాడని దాన్ని ఖచ్చితంగా అనుసరించి చేసేటువంటి వాడుగా ఉండాలనేటువంటిది అది దేవుని యొక్క ఆశ. అప్పుడు మనుషుల దైనందును దేవుని దైనందును వర్ధిల్లుచు ఉంటారు. అది సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నా కుమారుడు నా ఉపదేశమును మరో. దేవుడు మొదటి సంవత్సరం బర్త్డే సందర్భంగా కుమారుడికి సంవత్సరం దాయకరిటాన్ని ఇచ్చాడు. ఈ రోజు నుంచి సంవత్సరాలే, ప్రతి సంవత్సరం దీవెనకరమైనటువంటిది. అయా ఇదిగో నా ప్రతి సమయంలో మా సంఘ ప్రియులు సీను గారిని బట్టి నీకు వందనాలు. వారిని అవసరాలు ఇచ్చి వారికి నా ప్రభా కుమారుడు నా ప్రియరబాబుని ఇచ్చారు. దయగల మా ప్రభా కుమారుడు విషయంలో వారు ఎంతగానో ప్రయాసపడుతూ కుటుంబాన్ని కట్టుకుంటూ ఏరబాబు వీడు వచ్చినప్పుడు నా వివాహం చేయాలని తలంచి ఏరబాబు కొరకు మాలిని మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. వారు జతపరిచిన నాటి నుంచి ఇద్దరుగా కాదు కానీ ఏక శరీరులుగా మీరు ఆశ్రయించి దయగల మా ప్రభా వారిని ముందుకు నడిపించారు. ఈరోజు వారిని నా ప్రభు దీవించి మీ విశేషమైనటువంటి ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించి వారి జీవితంలో నా ప్రభా శ్రేష్టమైన ఒలివ మొక్క వంటి బిడ్డను మీరు దయచేశారు. ఈ బిడ్డ జీవితంలో నా ప్రభు వారములు దాటి, రోజులు దాటి, నెలలు దాటి, సంవత్సరం దాయకరిటంలో అడుగుపెట్టి ఉండగా ఈ సంవత్సరం అంతా కూడా తోడుకోనండి. మొట్టమొదటి సంవత్సరం అడుగుపెట్టినటువంటి కుమారుని మీరు దీవించండి అయ్యా. దయగల మా ప్రభా కడ వరకు కూడా జీవితకాలం అంతా కూడా ఒక్కొక్క సంవత్సరం దాటుకుంటూ పూర్ణ ఆయుష్ను కలిగి, ఆరోగ్యమును కలిగి, దయగల మా సంపద కలిగి కుమారుడు వృద్ధులటకు సహాయం దయచేయండి. ఆ బిడ్డ భవిష్యత్తు కావలసిన సమస్త ఈవులు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. కుమారుడు సుబుద్ధితోనూ మంచి బుద్ధితోనూ వృద్ధులన్నట్లుగా మీరు దీవించమని వేడుకొనుచున్నాను. దయగల మా ప్రభా నీకు ఆయాసకరమైనటువంటిది ఏది కూడా లేకుండా కుమారుడు నా ప్రభా సమర్పణ కలిగినటువంటి వాడిగా, దయగల మా ప్రభా క్రమశిక్షణ కలిగినటువంటి వాడిగా, శిష్యుడిగా నీ సన్నిధిలో వర్ధిల్లడానికి ఆ బిడ్డకు మీ సన్నిధిలో ఉంచమని వేడుకొనుచున్నాం. మా తండ్రి మరి ఈ సమయంలో వర్ధిల్లుచుండగా తోడైన నడిపించి అందరూ కలిసి ఒక నిర్ణయం చొప్పున నీ చిత్తములో దైవ భీతులు దైవ చిత్తములో నా ప్రభా అయా ఇదిగో నా సమర్పణ తోడైన నడిపించిన దేవా ముందున్న కాలం అంతలో కూడా మీరు తోడుగొనండి. మరి ఈరోజు ఎంతో బంధువర్గము చేరువచ్చి ఈ కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి గర్భఫలము ఇవ్వవచ్చు బహుమానమని ఈవిడ జీవితంలో ఆరోగ్యమును జ్ఞానమును దయచేయండి. రాబోయే కాలంలో విశేషమైన విద్యా జ్ఞానాన్ని నా తత్వ జ్ఞానాన్ని పిరమిడలో నా ఉంచి రాబోయే కాలంలో సుబుద్ధి కలిగినటువంటి వాడై దావీదు వలె అలాగే నా యేసువారు ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మానదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలోకి తేక దుష్టును తప్పించండి. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతిని వేంపచేసి కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి సమాధానము క్షేమమును దయచేసి బలపరచును గాక, ఆమేన్. మధుర క్షణాలు ఇచ్చి మా ప్రభావ నిలయంలో దీవించి జీవితాంతటా కూడా మీ కృపా కాపుదల యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
Let's all sing the birthday song. Let's all sing the birthday song. Let's all join and sing along. Let's all sing the birthday song. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true. May good luck go with you and happiness too. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true. May good luck go with you and happiness too. La 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 la.
బాబుని మలగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి 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 మంచి జాబిల్లి 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 మురిపెమంతా పాలబువ్వై పంచని లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని మదిలో మచ్చలేని చందమావే నువ్వని ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని కలకాలము కను పాపల్లే కాసుకొని నీ నీడలో పాపల్లే చేరుకొని సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించే నా ఎన్నడైనా సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గనగన మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలి మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపాన కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడ
చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట. నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట. ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని. మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివే. లాలా 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 లాలా. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ. తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ. ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ. తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ. ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ. తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పడరుగా ఆ జాలిని మరచిపోలేనుగా. నిరూపిన ఆవుయల నా హృదయ పులయలలో పదిలము కదా ఇది ప్రేమ ప్రేమ. తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ. ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ. అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా. అమ్మగా కోరుకుంటున్నా
హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా హ్యాపీ బర్త్డే టు యు అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని కలతలేరుగని లోకంలో కాలమాగిపోతే వన్నె తగ్గని చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే ప్రతి నెల ఒకే కళ నీ పాలనవ్వుతో తారలే నీకు అక్షతలై తల్లి దీవెనలు హారతులై నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా హ్యాపీ బర్త్డే టు యు ఎదురు చూడని కానుకలే దాచి ఉంచేనురా మలుపు మలుపులో జీవితమే నీకు ఇచ్చేనురా నువ్వే కదా ఈ అమ్మకి ఒక పెద్ద కానుక నీకు ఏమివ్వగలనంట నేను ఆశించడం తప్ప నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా హ్యాపీ బర్త్డే టు యు చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వున నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఏ బ్రహ్మ రాశాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్తబంధాలిలా ఈ రెండు దేహాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలో చోటు దక్కిందిలా ఏ తోడు కానిండగా రాలిడి ఏ పూల రంగులో ముంగిళ్ళలో
రోషాల ఏలేత బుగ్గలు రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదే కదా. చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది. ఆ చెమ్మ చెక్కల్లో చెలివేయిలా మారింది పంతాలుగా, ఈ కుర్ర తిక్కల్లో ఉడికేయిలా సాగింది పందాలుగా. ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోలుగా, ఈ తిట్టిపోతల్లో అర్థాలని వెలిగించుకోవేలుగా. కారాలు మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా, కళ్యాణ తాంబూలం ఎప్పుడో కలలన్నీ పండించగా. ఆనందం ఆనందం మాది కదా. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది. పువ్వు పూన నవ్వులు చూసి పున్నమి వచ్చింది, పులకింతలు తెచ్చింది. ఆ తుంటరి కోపం తొలి పొద్దు, ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు. అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది, సిరి వెన్నెల జల్లింది. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. సిలక సిలక గప్పుసు గమ్మున కూసోర్రి, నీ కన్నా తీయక పలుకుతాంది మా పుట్టి పొన్నారి. నూరకవేనా తల్లి తుళ్ళి పలకవేనా తల్లి, ఊరికి పలికి అలిసి పోతే గుండెపై వాలిపోవే జాబిల్లి. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరే నీకు ఉయ్యాల, అవు మల్లా గీసేతుల్ల నిన్ను ముయ్యాల. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సోగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి. రచ్చరాజ గుండె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరి. కూలీగా నడుములోన తూట పెట్టి తుపాకి పెంచినామె జింగలి చిట్టి, మగజాతి నట్ట మడత
కుర్చీని మార్చా పెట్టి దానికేమో దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ తూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో తూకాలేమో దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మార్చా పెట్టి సొగ్గులాడి స్వప్న సుందరి నా పటేల మల్లె పందిరి రచ్చరాజు గుండె ఊపిరి గుండెలోన డీడి 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 డీ. కుర్చీని మార్చా పెట్టి అరే డప్పేసుకో దరువేసుకో వవ్వారే అదిరే పాటేసుకో. అరే ఈలేసుకో ఇగ చూసుకో ఇయ్యాల డాన్సు ఇరగేసుకో. ధన ధన దంతేసుకో సయ్యాల సయ్యట్టు చిందేసుకో. ఘన ఘన ఊపేసుకో నీ స్టెప్పు తోటి కబులే వేసుకో. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం అయ్యి తక్క. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం అయ్యి తక్క. నర్సబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే